సో మానవతరే గారు, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని మీరు అంటుంటే, వాళ్ళనే ఆ మాట అనే నైతికత మీకు లేదు అనేది వాళ్ళ నుంచి వస్తున్న వర్షన్. సరే, ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ కులగణన అనేది కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుందా లేకపోతే విమర్శలకు తావిస్తుందా అన్న విషయం అర్థమవుతలేదు. ఇప్పుడు కలిసి రావటం కలిసి రాకపోవటం గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచించదు. ఈ దేశంలో అసలు సామాజిక న్యాయం చేయటంలో, సామాజికంగా పదవులు ఇవ్వటంలో ఆదర్శంగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు 62లో ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేసినాం. అదేవిధంగా ఇప్పుడు ఒక దళితుడిని అధ్యక్షుడిని చేసినాం. ఈ రాష్ట్రంలో ఒక అధ్యక్షుడిని ఒక బీసీని చేసినాం. ఆ సమర్థత, ఆ స్తోమత, ఆ సోయి, ఆ ఆలోచన అనేది వీళ్ళకు ఉండదు. ప్రాంతీయ పార్టీ, కేసీఆర్ గారిది ప్రాంతీయ పార్టీనా? జాతీయ పార్టీ. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది. హైదరాబాద్ నుంచే ఢిల్లీలో భూకంపాలు తెప్పిస్తా ఉన్నారు. మరి భూకంపం కూర్చున్న చోటనే వచ్చినట్టుంది, కుప్పకూలిపోయినారు. సరే, ఏది ఏమైనప్పటికీ సామాజిక న్యాయం చేయాలా వద్దా? ప్రెసిడెంట్ ఇవ్వకపోండి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వకూడదా బీసీకి? అంటే ఒక ఎస్సీకి ఇవ్వకూడదా? మీ పార్టీలో మీరు పార్టీలో న్యాయం చేయని వాళ్ళు, పార్టీ వ్యవస్థలోనే న్యాయం చేయని వాళ్ళు ప్రభుత్వ వ్యవస్థలో న్యాయం గురించి ఏం మాట్లాడతారు? అసలు ఈ దేశంలో బీసీలకి 1991లో పివి నరసింహరావు గారి హయాంలో వాళ్ళకు విద్యా సంస్థల్లో వాటిలో ఉద్యోగ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఎస్సీ ఎస్టీలకు కానీ రాజ్యాంగంలో పెట్టి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఉత్తదే గోడలకు రంగులు వేశారు, సున్నాలు వేశారు తప్ప వాళ్ళకి అవకాశం రాలే ఏది చేసినా సరే. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కులగణన అనేది, కులగణన అనేది కూడా రాహుల్ గాంధీ గారు ఆలోచన. రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, మేము హామీ నెరవేర్చినాం. 42% రేపు రాజ్యాంగం తమిళనాడులో ఏ విధంగా 63% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయో అక్కడ అన్ని పార్టీలు కూడా కూడబలుకొని అక్కడ ప్రజలకు న్యాయం చేయడం కోసం ఏకమైపోయింది. ఇక్కడ కూడా అట్లా కావాలి. కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటే 42% ఇస్తే ఎట్లా ఇస్తుంది, ఏడిస్తుంది? అన్ని కులగణన చేసిన తర్వాత కూడా వీళ్ళు అసంతృప్తి రాగాలు, వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకునే మాటలు మాట్లాడటం అనేది భావ్యం కాదు. ప్రజలకు న్యాయం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చింది, సామాజిక న్యాయం చేసింది. సామాజిక న్యాయం చేయడంలో ఒక బీజేపీ పార్టీ, తర్వాత పుట్టిన బీజేపీ పార్టీకి ఆదర్శమైంది. తర్వాత నిన్నగాక మొన్న చరిత్రలో సంచలనం, కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడు కూడా ఒక ఎస్సీకి కానీ అవకాశం రాలే కార్యదర్శి పోస్టులు. మొన్న వచ్చింది జాన్ వెస్లీకి, అది సంతోషించదగ్గ విషయం, ఆలస్యంగా వచ్చింది. కాబట్టి మేము ఏమంటున్నామంటే, మేము చేసి నిరూపిస్తున్నాం, శాస్త్రీయబద్ధంగా చేసి నిరూపిస్తున్నాం, ప్రజలకు సేవ చేస్తున్న తర్వాత మీరు అనుసరిస్తున్నారు. కాబట్టి ఆమోదించండి. ఎందుకు కుళ్ళు బుద్ధితో వ్యవహరిస్తారని అంటున్నాం. అంతేగాని మీ పార్టీ అధ్యక్ష పదవి కాకపోయినా వర్కింగ్ ప్రెసిడెంట్, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఏమన్నా మా పార్టీలో ఒక అధ్యక్షుడు ఉంటే 4-5 కార్యనిర్వాహక అధ్యక్షులు వివిధ సామాజిక వర్గాలు ఉంటారు. అది లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నది చూద్దాం. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరండి? కుర్మ, ఆయన సిద్ధరామయ్య. రాజస్థాన్ అశోక్ గెహ్లోట్ మొన్నటిదాకా. ఇట్లా ఉంటుంది, సామాజిక సమతుల్యత ఉంటుంది. తెలంగాణలో రెడ్డి ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి ఎస్సీ ఉన్నాడు. ఇట్లా అన్ని వర్గాలకి రాజ్యాధికారం కల్పించుకుంటూ పోతున్నాం. కాబట్టే ఇన్ని సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ గెలుపోటములు చూసుకుంటూ గెలుస్తూ ఓడుతూ గెలుస్తూ ఈ విధంగా పదవులు పంచుతూ ముందుకు పోతుంది. కాబట్టే సజీవంగా ఉంది. ఈరోజు మేము కేంద్రంలో ఇలా 42 స్థానాల నుంచి 55 స్థానాలకు వచ్చినాం. 55 స్థానాల నుంచి 100 స్థానాలు ఉన్నాయి ఇలా లోక్సభలో మాకు. రేపు 300 స్థానాలకు ఎగబాగుతాం మేము తప్పకుండా. 100% ప్రజల హృదయాల్లో చెరిగిపోలే కాంగ్రెస్ పార్టీ. అందుకే బీఆర్ఎస్ పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తుడిచిపెట్టకపోయింది. తుడిచిపెట్టుకుపోవాలి. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి, ముఖ్యమంత్రి కాదు కదా ఉప ముఖ్యమంత్రి పదవినే రాజయ్య పదవిని కూడా బీకారు వీళ్ళకి అర్హత ఉందండి, నైతిక అర్హత ఉందని మాట్లాడే అర్హత. ఇవాళ మా దాంట్లో ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. మేము చెప్పకముందు దళిత సిఎల్పీని చేసి, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దళితుడు ఒక సిఎల్పీ నాయకుడు, ఇప్పుడు ఒక దళితుడు ఒక రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి. ఈ విధంగా సామాజిక న్యాయం చేసే పార్టీ మీద అసలు మాట్లాడే నైతిక అర్హత ఈ వీళ్ళకి ఎవరికి లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. బీజేపీ ఇలా మేము రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచినాం. మరి బీజేపీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా. బనియా ఆయన సామాజిక వర్గం బీసీ అంటున్నారు. అకస్మాత్తుగా మధ్యలో పుట్టిన బీసీ కదా. మధ్యలో పుట్టిన బీసీకి మరి చిత్తశుద్ధి ఉందా? ఈ దేశంలో బీసీలకు ఏం చేయాలా, ఈ దేశంలో ఎట్లా చేయాలని చెప్పి ఆలోచన ఉండాలి కదా. అక్కడ లేదు. కాబట్టి ప్రజలు గమనిస్తారు. ప్రజలు అందుకే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇప్పుడు కూడా తేటతెలమైంది. ఎవరికి ఎంత జనాభా వాళ్ళకి వాటా దక్కాలి. సంక్షేమ ఫలాల్లో కానీ రాజ్యాధికారంలో కానీ అన్ని అంశాల్లో కూడా వారి వాటా వాడికి దక్కాలన్న ఉద్దేశంతో. రైట్, మీరు అన్నది కరెక్ట్. జనాభా ప్రకారం వాళ్ళ వాటా దక్కాలి. కానీ ఆ జనాభా ఎంత ఉంది అనేది కరెక్ట్ లెక్కలు. వీళ్ళకి లెక్కలు వీళ్ళకి రాదు కాబట్టి చెప్తాం. మేము కరెక్ట్గా చేసినమాట.
బీసీలు వాడ సో ఇప్పటికీ మీరు గతంలో చేసిన వాళ్ళు కులగణన కరెక్టే బహిర్గతపరచలేదు. అనేదానికి కట్టుబడి ఉన్నారు. వాళ్ళు గతంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఆగ మేఘాల మీద బొంబాయి నుంచి సైకిల్ దొక్కుంటూ వచ్చి ఏం చేశారు, ఏం సాధించారు? ఆ జనాన్ని నాగం చేశారు తప్ప ఏమన్నా బయటికి ప్రకటించారా? ఎక్కడ చెప్పరు అయితే. ఇక్కడ మేము చట్టసభల్లో పెట్టినాం, అసెంబ్లీలో, కౌన్సిల్లో, శాసన మండలిలో పెట్టినాం, చర్చ పెట్టినాం, లేవనెత్తినాం. ఒక ప్రజాస్వామ్య పందాలో కొనసాగుతుంది. మేమే చెప్పినాం హైదరాబాద్లో ఒక 2%, 3% మంది షాపులు, కిరాణా షాపులు ఉన్నవాళ్ళు వాళ్ళు వెల్లడించలేదు. ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరైనా వెల్లడించకపోయినా తీసుకుంటామని చెప్తాను. ఇంకెక్కడ తక్కువ వచ్చింది? బీసీ జనాభాకి ఏం డోకా రాలేదు, అనుకున్న శాతమే వచ్చింది, అంతకన్నా ఒక పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది. ఇందులో మేమేం చేసినామంటే బీసీఈలు ఉన్నారండి, వచ్చింది అంటుంటే మీరు బీసీఈలు ఉన్నారు. బీసీఈలు కూడా వాళ్ళు బీసీలే, వాళ్ళు ముస్లింలో వాళ్ళు బీసీ అంటే ఏంది, వాళ్ళు ముస్లిం జనాభాలో ఉన్నారు. వాళ్ళు దోబీలు ఉన్నారు, రజకులు ఉన్నారు, వాళ్ళలో మన వీళ్ళని ఏమంటారు దూదేకులు వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు ఏదో పేరు కట్లు ఉన్నారు నైజాం పాలనలో ఏందో. వాళ్ళు మన వాళ్ళు అటు పోయి అక్కడ ఉపాధి కోసము దేనికోసం పోయారు. కానీ వాళ్ళని కలిపిన వాళ్ళకు కూడా అవకాశాలు, వెనకబడిన వర్గాలకు అవకాశాలు కల్పిస్తున్నాం. అట్లాంటి సామాజిక వర్గాలు ఎన్నో, అందరూ కలిపితే అదే సంఖ్య వచ్చింది. ఇంకెక్కడ తేడా వచ్చింది? ఒకవేళ ఇందులో పాల్గొంది ఎవరంటే కేటీఆర్ పాల్గొనలేదు, హరీష్ రావు పాల్గొనలేదు, కవిత గారు పాల్గొన్నారో లేదు తెలియదు, పాల్గొన్నట్టుంది. కాబట్టి బీసీల కోసమే కాదు ఇది, తప్పది బీసీల కోసమే కాదు. నా ఇంటికి వచ్చారు, ఇప్పుడు నేను ఒక ఎస్సీని, నా ఇంటికి వచ్చారు, ఇక్కడ వచ్చారు, ఖమ్మంలో వచ్చారు, అక్కడ స్టిక్కర్ అడిగి అక్కడే అదే వివరాలు, ఇక్కడ అదే వివరాలు. వివరాల్లో కాంగ్రెస్ అని కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి అట్లాంటి సమగ్ర నేను 4 రోజుల నుంచి ఇదే అంశం మీద మాట్లాడుతున్న ప్రతిరోజు సమగ్ర కుటుంబ సర్వే నాయకులు మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి పథకాలు ఇదే దౌర్భాగ్యం ఏంటంటే పథకాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం ఏంది, బీజేపీ ఏందండి, బీఆర్ఎస్ ఏంది? ఒకసారి అధికారంలోకి వచ్చిందా ప్రభుత్వం అంటే అందరిది. అది వీళ్ళు సమగ్ర సర్వే పెట్టినప్పుడు నేను పోయి ఖమ్మంలో వివరాలు లేదా చూడండి, నా వివరాలు ఉన్నాయి లేవు ఖమ్మంలో? ఎవరైనా ప్రభుత్వం అనేది అందరిది. పార్టీలు కొంతమంది ఇష్టం ఉన్నట్టు ఉంటాడు, ఆ పార్టీలు లేడు. ఒక ప్రభుత్వం ఒక పథకాన్ని చేపట్టిందంటే నీ ఒక్కడి కోసం, నా ఒక్కడి కోసం కాదు. అది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, తెలుగుదేశం అయినా, సిపిఎం అయినా, అందట్లో ఉన్నటువంటి దారిద్ర్య రేఖ దిగువన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సంక్షేమం కోసం వాళ్ళకి ఇల్లు కావాలి. ఎవరన్నారు? ఏ ఆరోపణలు ఇవి? చెప్పమని గుండె మీద చేసి తీద్దాం, వివరాలు తీద్దాం. ఎక్కడున్నారు, ఏ బజార్లో ఉన్నారు, ఏ మూలలో ఉన్నారు, తీయండి స్టిక్కర్లు. అరే 90,000 మంది ఎన్యూమరేటర్లు పాపం వాళ్ళకు కూడా అధికంగా వాళ్ళకి ఇచ్చేసి వేతనాలు ఇచ్చి పంపించినాం అక్కడికి. వాళ్ళు సమగ్రంగా టీచర్లు వాళ్ళు చేశారు. చేయలేదంటే మాత్రం తప్పండి, చేయలేని తప్పు. ఎందుకంటే నేను హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఉంటా, నా ఖమ్మంలో వాళ్ళు ఫోన్ చేశారు, నా వివరాలు తీసుకున్నారు, నా ఆధార్ కార్డులను తీసుకున్నారు. ఇక్కడైతే ఏకంగా ఒక రోజు లేకపోతే ఇంకో రోజు ఇంటికి వచ్చారు సమగ్రంగా. అందుకే ఒక రోజు కాకపోతే ఇంకో రోజు 50 రోజులు 60 రోజులు మొత్తం 90,000 మంది పనిచేశారు. దాదాపు కొన్ని శాతం, అది కూడా 1-2% మా మంత్రి గారు కూడా చెప్పారు. ఒకవేళ ఎవరైనా ఇవ్వకపోతే ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వండి అంటున్నారు. తప్పేముంది? తీసుకుంటే మీకు 1/4 మంది ఎవరైనా ఉంటే జత చేస్తారు, ఇందులో పోవాలి తెలిసిపోవచ్చు, జత చేస్తారు. ఇంకా నష్టమేముంది? ఇప్పటికీ మీరు అసలు చేయనోడు గొప్పనా, చేసినోడు గొప్పనా? మీరు చేసిన కులగణన కట్టుబడి ఉన్నారా? కరెక్ట్, తప్పకుండా కట్టుబడి ఉన్నాం. ఇది చట్టసభలో పెట్టినాం. అది మరి తీన్మార్ మల్లన్న ఎందుకు వ్యతిరేకిస్తారు? మల్లన్న ఆయనకు వేరే ప్రయోజనాలు ఉంటాయి. మల్లన్న ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాడో మీకు తెలవంది కాదు, ఆయన ప్రయోజనాలు ఆయనకు ఉంటాయి. కాబట్టి ఆయన ఎందుకు మాట్లాడిండో ఏందో అది పార్టీ చూసుకుంటే దాని గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే పార్టీ క్రమశిక్షణ సంఘం వాళ్ళకి నోటీసులు ఇచ్చినప్పుడు నేను ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీలో వాడికి నేను మాట్లాడకూడదు. కానీ ఎమ్మెల్సీల విషయంలో కూడా బీసీలు మా వైపే ఉన్నారు, రేపు ఎమ్మెల్సీ కూడా బీసీఏ గెలుస్తాడు అని వాళ్ళ ప్రెస్ మీట్లో కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు కులపున ఒకటండి, నేను ఒక అంబేద్కర్ కులంలో పుట్టినోడు. నేను కులపునాదుల మీద ఒక జాతిని కానీ ఒక మతాన్ని కానీ నిర్దేశించలేము, ఒక దేశాన్ని కానీ నిర్మించలేమండి. అది అంబేద్కరే స్వయంగా చెప్పారు అది. కాబట్టి మా కులం కూడా వస్తే ఈ పార్టీ అధికారంలోకి వచ్చి కొంతమంది భ్రమంలో ఉన్నారు, ఫలానా కులముడు మా పార్టీ అధ్యక్షుడు అయితే మేమే అధికారంలో. అట్లా రేవంత్ రెడ్డి గారు ఏ కులం అండి? ఎందుకు అప్పచెప్పారు? కులాన్ని చూడలే. అక్కడ పార్టీ చేసినటువంటి తప్పుల్ని అధికార పార్టీ, కేసీఆర్ గారు అందగాడండి, ఆచారబాహుడండి, లేదంటే 6 అడుగుల అందగాడ. ఆయన మాటకారితనం, ప్రజలను ఆకట్టుకునేతనం, తెలంగాణ పోరాడిన తత్వం చూసి ఇచ్చారు. కులాన్ని చూస్తే ఓట్లు వేస్తారా చెప్పండి? ఇంకా మనం భ్రమంలో ఉన్నాం. ఎక్కడ ఉన్నామండి? కులాల గురించి మాట్లాడుతున్నాం. కులాలు దేని గురించి మాట్లాడాలా? కులాలు సామాజిక న్యాయం చేయడంలో కులాల గురించి మాట్లాడాలి. ఆ కులంలో వాళ్ళు అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేద్దాం. దళితుల్లో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేద్దాం, వాళ్ళ పైకి తీసుకొద్దాం. దీని గురించి మాట్లాడాలి. కానీ ఈ కులం జనాభా ఎక్కువ ఉంటే వీళ్ళు అధికారంలోకి వస్తారంటే, ఇక ఈ డబ్బులు ఉన్న వాళ్ళు అధికారంలోకి వస్తారంటే ఎవరు? అదానీ అంబానీలే ప్రధానమంత్రులు అవుతారు. మరి రాహుల్ గాంధీ ఎందుకు కావాలా, లేకపోతే ఈ మోడీ ఎందుకు కావాలా? ఇంకా మనం చదువుకున్న వాళ్ళం, విఘ్నులం, భ్రమల్లో బతకొద్దు. మనం ఆ విధంగా మాట్లాడదు. కులాల్లో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళని పైకి తీసుకొద్దాం. అంతేగాని ఆ కులాల్లో ఉన్నారు కాబట్టి
వాళ్ళకే అధికారం వస్తుంది, వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారంటే కేసీఆర్ ఎట్లా అయింది ముఖ్యమంత్రి? 10 ఏళ్ళు ఎట్లా పాలించిండు? కులం చూసి పాలించారా? గుణం చూసి ఓట్లేశారు అక్కడ. ఆయన కొన్ని హామీలు ఇచ్చిండు, వాటి నమ్మారు, తర్వాత నెరవేర్చలేదు. కేసీఆర్ పార్టీలో ప్రభుత్వంలో అవినీతి ఉన్నది, ఓడించారు. రేవంత్ రెడ్డి మాట నమ్మారు. అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీలు కనుక ఇప్పటివరకు మేమైతే సక్రమంగా చేస్తున్నాం, ఒక 10 ఏళ్ల పాటు మాకు అవకాశం ఇస్తారు, తర్వాత కూడా ప్రజలు వ్యతిరేకిస్తారు. అంతేగాని ఎల్లకాలం ప్రజాస్వామ్యంలో మేమే ఉంటాం, మా కులం వాళ్ళే ఉంటారు అంటే కూడా పొరపాటు. అది గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గెలవలేదు అక్కడ, మొన్న ఓడిపోయిండు. అన్ని పథకాలు అమలు చేసినా ఓడిపోయిండు. ఇలా నరేంద్ర మోడీ ఏమనుకున్నాడండి? 300 స్థానాలు అన్నాడు. మేము ఇంకేముంది 300 స్థానాలు వస్తాయి అనుకోండి, 400 స్థానాలు వస్తాయి అన్నారు. ఏమైంది? 240 దగ్గర ఆగిపోయి. కాంగ్రెస్ పార్టీ లేవనే లేదు అన్నారు, 100 స్థానాలకు పోయింది. రేపు 300 స్థానాలకు పోద్ది. రాహుల్ గాంధీ రేపు తప్పకుండా భావి భారత ప్రధానైతుడు. అంతేగాని ప్రజలు చూస్తారు కష్టపడే తత్వాన్ని, పార్టీలు చేసే విధానాలని, మాటల్ని చూస్తారు. కేజ్రీవాల్ ఎట్లా పుట్టిండండి? ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అక్కడ శీలాదీక్ష ప్రభుత్వాన్ని కూల్చి 10 ఏళ్ల తర్వాత అదే అవినీతిలో కూరకపోయి పడిపోయిండు. ఇవి చూస్తారు కులమానాలు. అంతేగాని నువ్వు ఈ కులమా ఆ కులమా మా కులపోడు కాబట్టి ముఖ్యమంత్రి ఇట్లా ఉండదండి, గుర్తుపెట్టుకోండి. కర్ణాటకలో ఎవరిని ముఖ్యమంత్రి చేసినాం? వేరే వాళ్ళు లేరా? సమర్థత, పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి, అవన్నీ కులమానాలు. అంతేగాని మనం కూడా ఇంత మూర్ఖత్వంగా దాని గురించి చర్చించుకోవద్దండి. పశుపతి గారు, పార్టీలన్నీ కూడా ఇందాక నేను చెప్పినట్టు బీసీల చుట్టే తిప్పుతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకాస్త పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో కులగణన చేసాం కాబట్టి, అంటే వాళ్ళు అంతకుముందు చెప్పారు కాబట్టి, చేసి చూపించాం కాబట్టి డెఫినెట్గా బీసీలకు తగిన న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ వెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన కులగణన తప్పు,